హలో అండి, ఈరోజు బెండకాయ టమాటా రొయ్యలు కూర వండుతున్నాను. దీనికి బెండకాయలు కోసి పెట్టుకున్నానండి కడిగి. రొయ్యలు కూడా కొంచెంసేపు నానబెట్టి కడిగి పెట్టుకున్నాను. ఒక 3 టమాటాలు తీసుకున్నాను. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా బెండకాయలను డ్రైగా వేయించుకుందామండి. డ్రైగా వేయించుకుంటే జిగురు ఉండదు. జిగురు లేకుండా వేయించుకోవాలండి. కొంచెంసేపు ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. నూనె అది ఏమీ వేయట్లేదు, ఉట్టిగానే వేయించుకుంటున్నాను. బెండకాయలు ఇలా వేగితే చాలండి, జిగురు లేకుండా ఉంటాయి. కొంతమంది దీనిలో నిమ్మకాయ రసం పిండుతారు జిగురు ఉండకుండా ఉండడానికి. ఇప్పుడు నేను ఇవి ప్లేట్లో తీసేసుకుంటున్నాను. ఇదే గిన్నెలో నూనె పోసుకుంటున్నానండి. ఈ నూనె బాగా వేడైన తర్వాత, నూనె వేడైంది, దీనిలోనే కడిగి పెట్టుకున్న రొయ్యలు వేయించుతున్నాను. రొయ్యలు కూడా బాగా ఎర్రగా వేగాలండి. రొయ్యలు కూడా బాగా వేగినాయండి రొయ్యలు. ఇవి కూడా నేను గిన్నెలో తీసి పెట్టుకుంటున్నాను. ఇదే నూనెలో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆవాలు జీలకర్ర, ఈ ఉల్లిగడ్డలు వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తొందరగా వేగుతాయి ఉల్లిపాయలు సాల్ట్ వేస్తే. ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. దీనిలోనే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి కట్ చేసుకున్న టమాటాలు వేస్తున్నాను. ఇవి కొంచెం మీడియం మంట మీద పెట్టి కొంచెం బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గినాయేమో చూద్దాము. టమాటాలు మెత్తగా అయినాయండి. దీనిలోనే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారము వేసి ఉడకనివ్వాలండి బాగా. ఇంకా కొంచెంసేపు మూత పెట్టి మగ్గిద్దాము. ఇప్పుడు చూద్దామండి. టమాటాలు ఉడికిపోయినాయి. దీనిలోనే మనం వేయించి పెట్టుకున్న రొయ్యలు, వేయించుకున్న బెండకాయలు వేసి బెండకాయలు ఉడకడానికి కొంచెం నీళ్ళు వదలాలండి. చాలు, ఈ మాత్రం నీళ్ళు అయితే చాలు. ఇప్పుడు మూత పెట్టి బాగా ఉడికేటట్టు ఉడకనిద్దాం. చూద్దాము, అయిపోయిందేమో బెండకాయ కర్రీ. అయిపోయిందండి. దీనిలోనే కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆర్పేసేయాలి. బెండకాయ టమాటా రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈరోజు బెండకాయ రొయ్యల కర్రీ చూపిస్తున్నాను. గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఈ బెండకాయ కర్రీలో కొంతమంది చింతపండు కూడా వేస్తారండి, కానీ చింతపండు వేస్తే బెండకాయలకు మంచిది కాదని వేయరు.
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.